రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కోల్కతాలో మహిళా వైద్యురాలి అత్యాచార ఘటనపై 2 తెలుగు రాష్ట్రాల్లో వైద్యులు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లు ఆందోళన చేపట్టారు. అయితే గాంధీలో ఒక రోగిని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీతక్క నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావాన్ని ప్రకటించారు. కోల్కతా ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు నిలువరించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీతక్క. మహిళలు దేవతతో సమానమని ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు మహిళల మధ్య యుగాలకు తీసుకువెళుతుందని కూడా వెల్లడించారు. రైట్ కోల్కతాలో మహిళా వైద్యురాలి అత్యాచార ఘటనపై 2 తెలుగు రాష్ట్రాల్లో వైద్యులు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లు ఆందోళనకు దిగారు. అయితే గాంధీలో ఒక రోగిని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీతక్క నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావాన్ని ప్రకటించారు. కోల్కతా ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని సీతక్క అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు నిర్వహించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు దేవతలతో సమానమని ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వస్తున్నారని చెప్పారు సీతక్క. ఇలాంటి ఘటనలు మహిళలు మధ్యయుగంలోకి తీసుకువెళతాయని కూడా మండిపడ్డారు. బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే నిరంతరం వెంటాడుతూ ఉంటది. ఒక సెక్యూరిటీ లేదు, మనకు సింగిల్ గా పోతున్నా అనేటువంటి భయంతో మనం ఎంతైతే స్వేచ్ఛగా పని చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా మరి ఎక్కడటువంటి ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ గారు నిన్న కొంత స్పందించినట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది. తప్పకుండా మా పార్టీ పరంగా కూడా దేశవ్యాప్తంగా మద్దతుగా పాల్గొంటా రోజు కూడా మీరు చేస్తున్నటువంటి యొక్క దీక్ష సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తాము. అదే కాకుండా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పని ప్రదేశాలలో భద్రత లేకుంటే ఎవరు కూడా మనసు పని చేయరు. భయంగా పని చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాంటిది రాకుండా ఖచ్చితంగా మేము కూడా రాబోయే కాలంలో ఇక్కడ సంఘటనలు జరిగినాయి వాటి పట్ల కానీ జరగకుండా నివారణ కోసం కానీ అన్ని యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తాను. రాబోయే కాలంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మహిళల్ని రక్షించుకోవడం, మహిళల్ని భద్రత కల్పించడం, గౌరవించడం మనందరి బాధ్యతగా, ఈ సొసైటీ బాధ్యతగా మనం ముందుకెళ్దామని తెలియజేస్తున్నాం అందరికీ.